సిట్ దర్యాప్తులో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పలేదని మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఇది నిజమని హాట్ కామెంట్ చేశారు. కర్నూలు నగరంలో 52వ వార్డులో బ్రహ్మంగారి గుడి దగ్గర ఇంటింటికి వెళ్లి మంత్రి టీజీ భరత్ పెన్షన్ పంపిణీ చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి ఇప్పుడు మళ్లీ అడ్డంగా వాదిస్తున్నారన్నారు. కల్తీ జరిగింది కాబట్టి మాజీ సీఎం జగన్ డిఫెన్స్లో పడ్డారని, జగన్ తిరుమల వెళ్లి వెంకన్న స్వామికి క్షమాపణ చెప్పాలని కోరారు. ఒకసారి క్యాబినెట్లో డిస్కషన్ వస్తే వన్ డే అంటే ఈరోజు 31 రేపు సండే అనుకోండి, అట్లాంటిది సెకండ్ మండే వర్కింగ్ డే చేద్దామంటే అట్లా కాదు, ఒకరోజు ముందన్నా కంప్లీట్ చేయాలనేది సార్ ఉద్దేశంతో వీ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఎక్కడా లేదండి ఇండియాలో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ అండ్ ఇంత వాల్యుబుల్ అంటే 4,000 రూపీస్ స్టార్టింగ్ విత్ అండ్ ఇట్ గోస్ అప్ టు 15,000. ఎక్కడా లేదు ఇండియాలో. ఇన్ని సమస్యలు ఉన్నా, బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా, వి గివ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ. బట్ ప్రజల దగ్గర ప్రతి ఒక్కరికి పెన్షన్స్ తీసుకునే వాళ్ళని అడుగుతుంటే సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం ఎట్లుంది ఏమి అంటే చిన్న కొంతమంది చెప్పడం తప్ప మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. చంద్రబాబు గారు లీడర్షిప్ అయితే అప్రిషియేట్ చేస్తున్నారు. చిన్నవి ఎప్పుడు ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తూ పోతుంటారు. ఇక్కడ మా వార్డ్ ఇన్ఛార్జ్లు, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని సార్ట్అవుట్ చేసే దాంట్లో వాళ్ళు కూడా ముందు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. ఒకసారి క్యాబినెట్లో డిస్కషన్ వస్తే వన్ డే